వెల్కమ్ టు మార్నింగ్ బులెటిన్. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే జగన్ 2.0లో పార్టీ కోసం పనిచేసేవారిని మర్చిపోమని పేర్కొన్నారు. ఒక వారంలో యాప్ విడుదల అవుతుంది. అందులో ప్రజలు ఎలాంటి అన్యాయానికి గురయ్యారో అప్డేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ యాప్ ప్రజల సమస్యలు త్వరగా పరిష్కరించడానికి ఉపయోగపడుతుంది. ప్రజలకు మంచి సేవలు అందించడమే ముఖ్యమై వారి ప్రతిపాదనలపై ఆధారంగా చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. ప్రతి ఒక్కరిలో నూతన మార్పుల కోసం జాగృతి కలిగించాలని అన్నారు. ఈ జగన్ 2లో మాత్రం ఖచ్చితంగా ఎవరైతే పార్టీ కోసం చేసినారో ఈసారి ప్రతి ఒక్కరిని కూడా మర్చిపోకూడదు, డేటాబేస్ క్రియేట్ చేయండి అని చెప్తాను. ఈ డేటాబేస్ ఆధారంగానే రేపొద్దున ప్రతి ఒక్కరికి కూడా గుర్తింపు అనేది ఉంటుందనేది ఈ సందర్భంగా ఖచ్చితంగా తెలియజేస్తాను. ఇక్కడే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాబోయే రోజుల్లో నెక్స్ట్ 1 వీక్లో నెక్స్ట్ వీక్ బహుశా ఒక యాప్ కూడా తయారు చేస్తా ఉన్నాం. దాంట్లో కూడా మీ సీనియర్ లాయర్లు అందరూ కూడా దాంట్లో యాప్లో కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు. యాప్ తయారీ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తకు ఎవరైనా ఎక్కడ అన్యాయం జరిగినా ఆ యాప్ డౌన్లోడ్ చేసుకొని తన పేరు, తనకు ఏమన్యాయం జరిగింది, తనకు ఎవరి వల్ల అన్యాయం జరిగింది, ఆ అధికారి హోదా ఏమిటి, నీకు జరిగిన అన్యాయం ఏమిటి, ఆటోమేటిక్లీ మన డిజిటల్ లైబ్రరీలోకి వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చిన తర్వాత రేపొద్దున మనం అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళందరి మీద రేపొద్దున జగన్ 2లో ఎవడెవడైతే అన్యాయం చేసినాడు, ఎవడెవడైతే అధికారి తన అధికారాన్ని దుర్వినియోగం చేశాడు, ఎవడెవడైతే అన్యాయంగా మనుషులను చిత్రహింసలు పెట్టారు, వాళ్ళందరినీ కూడా రేపొద్దున చట్టం మీద నిలబడతాం. చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. ఈవీఎంలను తొలగించాలి, కేటీఆర్ ఎన్నికల కమిషన్కు విజ్ఞప్తి చేశారు. ఈవీఎంలను తొలగించి పేపర్ బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని, పేపర్ బ్యాలెట్ ద్వారా ఎన్నికల పారదర్శకత మరింత పెరిగే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ప్రజల నమ్మకాన్ని పెంచే విధంగా ఎన్నికలు జరిపించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు. ఈ విధానం ప్రజల విశ్వసనీయతను పెంచుతుందని, అందువల్ల ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలిపారు. వారికి ఇవాళ మేము ఒక 6-7 విషయాలు కుండబద్దలు కొట్టినట్టు మా పార్టీ అభిప్రాయాన్ని చెప్పాం. అందులో మొట్టమొదటిది, ప్రపంచవ్యాప్తంగా ఈరోజు అమెరికా లాంటి దేశాలు కానీ, యునైటెడ్ కింగ్డమ్ కానీ, జర్మనీ కానీ, ఇటలీ కానీ, ఇంకా చాలా దేశాల్లో ఇవాళ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లు కొంతకాలం ప్రయోగాలు చేసినా దాని నుంచి వచ్చిన కొన్ని ఫలితాల విషయంలో వచ్చిన అనుమానాలు, ప్రజల్లో ఉన్న విశ్వాసలేమి, నమ్మకం లేని తనం వల్ల ఓటింగ్ మెషిన్లు వద్దనుకొని పేపర్ బ్యాలెట్ కే ఈ దేశాలన్నీ కూడా మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళిపోయినాయి. మేము ఎన్నికల కమిషన్ ని కోరింది ఏమంటే, మనం కూడా భారతదేశంలో ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం, 140 కోట్ల జనాభా కలిగిన దేశం, మరి దాదాపు 100 కోట్ల ఓటర్లు కలిగిన దేశం. మరి ఇట్లాంటి దేశంలో ఏదో ఈ మెషిన్ల వల్ల ఏదో నష్టం జరుగుతున్నది, నేను వేసిన ఓటు నేను అనుకున్న వారికి పోవడం లేదు అనే అభిప్రాయం ఉంటే అది ప్రజాస్వామ్యానికే చేటు. కాబట్టి మరి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లను పక్కన పెట్టి తిరిగి పేపర్ బ్యాలెట్ నే తీసుకోవాలని చెప్పి ఇవాళ మేము మా పార్టీ తరఫున ఎలక్షన్ కమిషన్ కోరాం. ఆ ప్రాసెస్ కూడా మళ్ళీ తిరిగి పేపర్ బ్యాలెట్ ప్రవేశపెట్టే ప్రాసెస్ కూడా బీహార్ ఎన్నికల నుంచే ప్రారంభించండి. నవంబర్ లో జరగాల్సి ఉన్న బీహార్ ఎన్నికల్లోనే తిరిగి పేపర్ బ్యాలెట్ ప్రవేశపెట్టండి. ఆ తర్వాత వచ్చే సాధారణ ఎన్నికల్లో అన్నింటిలో కూడా ఖచ్చితంగా మళ్ళీ పేపర్ బ్యాలెట్ తోనే నిర్వహించాలని చెప్పి కూడా మా పార్టీ తరఫున కుండబద్దలు కొట్టినట్టుగా మా అభిప్రాయాన్ని చెప్పాం. అట్లాగే ఎన్నికల్లో పార్టీలు ఇచ్చే హామీలు, ఎన్నికల్లో పార్టీలు ఇచ్చే అడ్డగోలు వాగ్దానాలు, ఈరోజు తెలంగాణనే ఎగ్జాంపుల్ గా తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అరిచేతిలో వైకుంఠం చూపెట్టి 420 హామీలు ఇచ్చి ఇష్టం వచ్చినట్టుగా నోటికి ఎంత వస్తే అంత అడ్డగోలు మాటలు చెప్పి ఒక వేలం పాటలాగా, ఒక అర్రాస్ పాటలాగా నోటికొచ్చిన వాగ్దానాలు చేసి ప్రజల్ని మోసం చేసి మభ్యపెట్టి ఓట్లు సంపాదించింది. మాకంటే 1.8% ఓటు ఎక్కువగా సాధించి ఇవాళ ప్రజల్ని 100 రోజుల్లోనే అన్ని వాగ్దానాలు అమలు చేస్తామని చెప్పి గ్యారంటీ కార్డులు ముద్రించి చివరికి స్టాంప్ పేపర్ల మీద అఫిడవిట్లు కూడా మరి ఇచ్చి ప్రజల్ని ఎట్లా వంచిందో, గుడిలో దేవుడి ముందు కూడా బాండ్ పేపర్లు పెట్టి ఎట్లా వంచినారో ప్రస్తుత ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, ఇంకా ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు, అది కూడా మేము సవివరంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టోకి రాజకీయ పార్టీలు కట్టుబడి ఉండకపోతే తప్పకుండా వారిని శిక్షించాల్సిన బాధ్యత కూడా ఎన్నికల కమిషన్ మీదనే ఉన్నది. ఎన్నికల్లో ప్రజల్ని వంచే ఏ పార్టీ అయినా అధికారంలోకి వచ్చిన తర్వాత మోసం చేస్తే వారి
అవసరమైతే సభ్యత్వాన్ని రద్దు చేసే విధంగా వారిని అనర్హులుగా మళ్ళీ భవిష్యత్తులో ఎలక్షన్ లో పాల్గొనడానికి అనర్హులుగా ఆలోచన చేయాలని చెప్పి కూడా ఎలక్షన్ కమిషన్ కి మేము విజ్ఞప్తి చేయడం జరిగింది. అట్లాగే ఈ రోజు బీహార్ లో ఏదైతే ఇంటెన్సివ్ గ్యాస్ రాయితీ డిజిటల్ వ్యాలెట్ మంత్రి వర్యుడు నాదెండ్ల మనోహర్ గ్యాస్ రాయితీ డిజిటల్ వ్యాలెట్ కూపన్లు దీపం లబ్ధిదారులకు 2 జిల్లాల్లో విజయవంతంగా అందించడం ప్రారంభించారు. ఈ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే ఈ పథకం రేషన్ సరఫరా వ్యవస్థలో కూడా అమలు చేయడం ద్వారా ప్రజలకు మరింత సౌకర్యం అందించడానికి ప్రయత్నిస్తామని తెలిపారు. గిరిజనుల ఉత్పత్తులను రేషన్ దుకాణాల్లో విక్రయించడం ద్వారా వారి ఆదాయాన్ని పెంచాలని పేర్కొన్నారు. వాళ్ళు ముందుగానే డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఈ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ అయితే మేము దాన్ని స్కేలప్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1 కోటి మందికి ఇస్తున్నాం. ఈ రోజున దీపం పథకం కింద సిలిండర్స్ ఈ 1 కోటి మందికి కూడా మేము ఈ విధంగా డైరెక్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్ చేసేటట్టు సిద్ధమవుతున్నాం. అది సక్సెస్ అయిన తర్వాత ఒకవేళ మేము ఇంకా ఈ రైస్ స్మగ్లింగ్ డైవర్షన్ కంటైన్ చేయలేకపోతే ఇప్పుడు కొత్తగా మేము ఆ వ్యవస్థని MDO వ్యవస్థని మానేసి ఫేర్ ప్రైస్ షాపులు తీసుకొచ్చి మరింత పటిష్టంగా చేయబోతున్నాం. కాబట్టి ఆ పొరపాట్లు ఇంకా కొనసాగితే రాబోయే రోజుల్లో మరి ప్రభుత్వం ఆలోచన, మా కూటమి ప్రభుత్వం ఆలోచన తప్పకుండా గతంలో పవన్ కళ్యాణ్ గారు కూడా దీని గురించి మాటిచ్చారు. వీలైనంత వరకు మేము దాన్ని క్యాష్ ట్రాన్సాక్షన్గా జరిగేటట్టు ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో దానిపైన కూడా మేము ఆలోచిస్తున్నాం. అంటే ఎప్పుడైతే మేము సవరణ కోసం కొత్త అప్లికేషన్స్ కోసం మేము అవకాశం కల్పించామో దాదాపు 15 లక్షలు వచ్చినాయండి మనకి. అందులో 13,49,000 మేము క్లియర్ చేసాం. సో అందులో ఎక్కడ పొరపాటు జరగలేదు. ఇష్యూ అంతా ఏంటంటే ఈ హౌస్ మ్యాపింగ్ ద్వారా కొన్ని సమస్యలు వచ్చినాయి. అది ఆ డేటాబేస్ మా దగ్గర ఉండదండి, GSWS పేరు ఉంటుంది ఆ డేటాబేస్. దాని గురించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. కానీ స్ప్లిట్టింగ్ విషయంలో కానివ్వండి, కొత్త సభ్యుల అడిషన్లో కానివ్వండి, డిలీషన్లో కానివ్వండి, ఇవన్నీ కూడా అడ్రస్ మార్పుల్లో కానివ్వండి, జెండర్ విషయంలో కానివ్వండి ఫస్ట్ టైం మేము ప్రవేశపెట్టాం. ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా జరిగినాయి, ఎక్కడ పొరపాటు జరగలేదు. ఆగస్టు 25వ తారీఖు నుంచి మనం చేపట్టబోయే కార్యక్రమం ఖచ్చితంగా ఒక పండుగ వాతావరణంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాన్ని అందరికీ ఉపయోగపడే విధంగా మనం తీసుకెళ్లబోతున్నాం. ఇది ఎక్కడ పొరపాటు జరగదు. మీరందరూ కూడా దయచేసి సహకరించాలి ఈ కార్యక్రమం విజయవంతం జరిగే విధంగా. నవవధువు ఆత్మహత్య సోమందేపల్లి ఎస్ఐ రమేష్ బాబు నవవధువు ఆత్మహత్యపై క్లారిటీ ఇచ్చారు. ఆత్మహత్య కారణాలు ఇంకా గుర్తించాల్సి ఉంది. కానీ కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య వివాదాల వల్ల ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఆమె కుటుంబీకులు, స్థానికులు ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. ఈ విషయంలో పూర్తి సమాచారం రావాల్సి ఉంది. అన్ని కోణాల్లో దర్యాప్తు జరుగుతుంది. హర్షిత అనే 22 ఏళ్ల యువతి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఈరోజు ఉదయం 8 గంటలకి తల్లిదండ్రులు ఇద్దరు వచ్చి కృష్ణమూర్తి, పద్మావతి అనే ఇద్దరు మణికంఠ కాలనీలో నివాసం ఉంటారు. ఇరువురు వచ్చి మాకు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. 2 నెలల క్రితం బాగేపల్లికి సంబంధించిన ఒక ప్రైవేట్ ఎంప్లాయీకి నిశ్చితార్థం చేసుకుని నిన్నటి దినం బాగేపల్లి దగ్గర కళ్యాణ మండపంలో పెళ్లి చేసుకుని అమ్మా నాన్న ఇంటి దగ్గర శోభన కార్యక్రమాలకి సాయంత్రం 4 గంటలకి అట్లా చేరుకున్నారు. చేరుకున్న తర్వాత అమ్మా నాన్నతో, నాన్న నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు, నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని కూడా లేదు, ఇంకా మీరు నిశ్చయించినారు కాబట్టి చేసుకున్నాము, దీనికి సంబంధించి నేను ఇప్పుడు కూడా చెప్పకపోతే ఇబ్బందులు పాలవుతానని చెప్పేసి మీకు చెప్తున్నాను. అలాగని చెప్పేసి క్యాన్సిల్ అయితే మీ పరువు పోతుందని నేను గమ్మునున్నాను అని చెప్పేసి చెప్పిందట. ఇప్పుడు అలా చేస్తే బాగుండదు అమ్మా, ఇన్ని రోజులు బాగానే ఉన్నావు, ఇప్పుడు ఇలా చెప్తే ఎట్లా అంతా అయిపోయిన తర్వాత అని చెప్పేసి మేము అడగడం జరిగింది. సరే నాన్న ఏదైతే అవుతుంది అని చెప్పేసి అలసిపోయాను, కొంచెం రెస్ట్ తీసుకుంటా అని చెప్పేసి పర్సనల్ వెళ్ళి అనుకుంటా అని చెప్పి వెళ్ళింది. కొంతసేపు తర్వాత నిద్ర లేపాలని చెప్పి మా పాపను చెప్తే ఎంతసేపు గడి తీయకపోయేసరికి చూస్తే తలుపు గడి ఉన్నది. గడి పగలగొట్టి లోపలికి వెళ్ళిన తర్వాత ఉరి వేసుకొని తన చీరతో ఉరి వేసుకొని చనిపోవడం జరిగింది. దీనిపైన తల్లిదండ్రులకు ఎటువంటి అనుమానాలు లేవని వాళ్ళు ఫిర్యాదులు పేర్కొనడం జరిగింది. దీనిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎల్బీ నగర్ నుండి పోటీ చేయలేకపోయినా ప్రజల కోసం మంత్రి పదవిని వదిలేశారని చెప్పారు. ఆయన రాజకీయాల్లో పదవులు సంపాదించాలనే లక్ష్యంతో రామ్ ప్రసాద్ రెడ్డితో కూడా వ్యతిరేకత వ్యక్తం చేశారు. రాజగోపాల్ రెడ్డి తన కృషిని ప్రజల అభివృద్ధికి మాత్రమే సారించారని అన్నారు. రాజకీయాల్లో పోటీ చేసే సమయంలో ప్రజల సమస్యలను పరిష్కరించే ముందు పదవుల కోసం పోరాడడం ఆయనకు సరైన మార్గం కాదని పేర్కొన్నారు. ఒక చదువుకున్న ఎమ్మెల్యే
ఎమ్మెల్సీ గారు సిద్ధాంతాలు కట్టుబడి ఉండే కమ్యూనిస్ట్ నాయకుడు. మా ఇద్దరికి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. ఏదో ఎవరో ఈ మధ్య ఏదో మాట్లాడుతున్నారు. నేను ఏదైనా మాట్లాడితే మంత్రి పదవి రాలేదని మాట్లాడుతున్నారు. అది మంత్రి కావాలంటే ఎలిమినగర్ పోర్ట్ కేసుకే మంత్రి ఇస్తామని చెప్పిర్రు. నాకు వద్దని, నాకు మునుగోడు ప్రజలు కావాలని నేను ఇక్కడికి వచ్చిన. నన్ను ఎవరన్నా నీకేం కావాలి, మంత్రి పదవి కావాలన్నా, మునుగోడు ప్రజలు కావాలన్నా, మునుగోడు ప్రజలు అభివృద్ధి కావాలన్నా అంటే నేను మునుగోడు ప్రజలు కావాలి, అభివృద్ధి కావాలంట. అందులో అనుమానం లేదు. పదవులు వెనకాల పాపులాడాల్సిన అవసరం నాకు లేదు. నాలాంటి మనిషికి అదృష్టం ఉంటే, నాలాంటి పదవి వస్తే, ఇంతకంటే పెద్ద పదవి వస్తే అది ప్రజలకే ఉపయోగపడుతుంది, ప్రజలకు లాభం అవుతుంది. కానీ నేను అందరిలాగా పదవులకు పోయి పైరవులు చేసి దోచుకునేటువంటి అయితే కాదు. ఎవరికి కావాలి పెద్ద పెద్ద పదవులు? పదవులు అడ్డం పెట్టుకొని రాజకీయాల్లోకి వచ్చి, రాజకీయాలు అడ్డం పెట్టుకొని పదవులకు వచ్చి వేల కోట్లు దోచుకునేటువంటి వారికి పదవులు కావాలి. రాజగోపాల్ రెడ్డికి ప్రజలు కావాలి, రాజగోపాల్ రెడ్డికి ప్రజల అభివృద్ధి కావాలి, సంక్షేమం కావాలి. నేను మళ్ళీ చెప్తున్నా, ఈరోజు నేను కావాలనుకుంటే మంత్రి అయ్యేవాడిని. కానీ నా స్వార్థం కోసం అని చెప్పేసి, నేను పదవి కోసం అని చెప్పి నేను పోలే. నేను మళ్ళీ ప్రజల కోసమే, మళ్ళా పార్టీ మారి కాంగ్రెస్ లోకి వచ్చి, మీరు ఇస్తానని హామీ ఇచ్చిండ్రు, ఇస్తారా ఇవ్వరా అది మీ ఇష్టం. అవకాశం వస్తే ఎప్పుడన్నా, నేను కూడా సీనియర్ని కాబట్టి, తెలంగాణ ఉద్యమంలో ఉన్నాం కాబట్టి, నాకంటే జూనియర్లకు నిన్న మంది వచ్చిన ఇతర పార్టీ వాళ్ళందరికీ ఇచ్చారు కాబట్టి, మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే, మీరు ఎంపీ గెలిపియమంటే గెలిపించినాం, పార్టీలకు రమ్మంటే మేము నమ్ముకొని వచ్చినాం. ఇస్తారా ఇయ్యరా అది మీ ఇష్టం. కానీ నేను మాత్రం పదవుల కోసం ఎవరింటికి పోయి కాలు మొక్కి మనసు చంపుకొని దిగజారడం మాత్రం జరగదు. నేను బతుకున్నాను. ప్రజలున్నారు నా ఎమ్మడి. నాకు కావాల్సింది ప్రజలు, వాళ్ళ బాగోగులు, ఈ నియోజకవర్గ అభివృద్ధి. ఒకవేళ ఏదన్నా నాకేదన్నా మంచి జరిగితే వాళ్ళకి మంచి జరుగుతుంది, లేదంటే వాళ్ళ మధ్యనే ఉంటా, వాళ్ళ కోసం పనిచేస్తా, వాళ్ళ కష్టసుఖాల్లో పాల్పంచుకుంటా, వాళ్ళ కోసం ఎంత దూరమైనా పోతా, ఎంత పోరాటమైనా చేస్తా, అవసరమైతే మళ్ళా త్యాగం చేసి పోయినసారి ప్రభుత్వం. ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలపై స్పందించారు. ఆమె అన్నారు, ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ప్రతిపక్ష నాయకుడి విధి. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు దేశ ప్రతిపక్ష నేతలకు తగిన గౌరవం ఇవ్వాలని సూచించారు. రాహుల్ గాంధీకి తగిన గౌరవం ఇవ్వాలన్న విషయాన్ని ప్రియాంక గుర్తు చేశారు. ఆమె కూడా భవిష్యత్తులో ప్రజాస్వామ్యాలకు హానికరమైన నిర్ణయాలు తీసుకుంటే దేశంలో భవిష్యత్తులో మరింత అవ్యాఖ్యలు వస్తాయన్నట్లు పేర్కొన్నారు. सच्चा भारतीय है, कौन सच्चा भारतीय नहीं है, ये तो मुझे लगता है कि मतलब न्यायपालिका के प्रति पूरे आदर के साथ कह रही हूँ कि ये तो उनके दायरे में नहीं होता डिसीजन, ये कोई जस्टिस तो नहीं तय करेंगे। दूसरा, राहुल जी ने हमेशा आर्मी का, सेना का आदर किया है। उनके दिल में उन सेना के प्रति, सैनिकों के प्रति, उनके अफसरों के प्रति पूरी तरह से आदर है। और हर भाषण में जब भी बोलते हैं, जब भी उनका हम कुछ भी भाषण या कोई भी टिप्पणी सुनते हैं, उसमें वो आदर बहुत स्पष्ट दिखता है। जो लीडर ऑफ ऑपोजिशन होते हैं, जो नेता प्रतिपक्ष हैं, उनका जो कर्तव्य है वो ये है कि सरकार से सवाल पूछना, ठीक है, ये उनका कर्तव्य है। तो वो अपना कर्तव्य निभाते हैं। जब सरकार से सवाल पूछते हैं, उनको पसंद नहीं है, वो जवाब नहीं देना चाहते, इसलिए ये सब चीजें वो कराते हैं। सही, बहुत स्पष्ट बात है। अभी सदन नहीं चल रहा है, कितने दिनों से नहीं चल रहा है, और मैं सोच रही थी कि कितना मुश्किल है। सबसे बात करें, कह दें हम चर्चा कर लेंगे। कितना मुश्किल है सदन को चलाना। क्या इतने दुर्बल हो गए कि इनसे सदन ही नहीं चल रहा है अब, कि रोज हमको ये करना पड़ रहा है क्योंकि एक बात पे चर्चा नहीं करना चाहते। क्यों नहीं कर सकते चर्चा? SIR पूरे देश भर में करा रहे हैं, वो पूरे देश भर का मुद्दा है, बात करिए। आपने सिंदूर पे चर्चा की, तो इस पे भी चर्चा करिए। देश को सुनने दीजिए, हमारा पक्ष भी है, उनका पक्ष भी है, तो इसमें घबराहट क्या है? तो ये तो इनकी दुर्बलता है कि सदन ही नहीं चला पा रहे। గుంటూరులో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను ప్రారంభించారు. తల్లిపాలు పిల్లలకు ఆరోగ్యకరమైన రోగ నిరోధక శక్తిని అందిస్తాయని ఆమె అన్నారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు ఈ సంవత్సరం ఆగస్టు 1 నుండి 7 వరకు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా తల్లిపాలు పిల్లల ఆరోగ్యానికి ఎంత ముఖ్యమో ప్రజలందరికీ అవగాహన కలిగించడమే లక్ష్యంగా ఉంది. తల్లిపాలు పిల్లల శారీరక అభివృద్ధికి ఎంతో కీలకమైనవి అని ఆమె స్పష్టం చేశారు.
ప్రభుత్వం వచ్చిన తర్వాత అంగన్వాడీ సెంటర్స్లో త్రాగడానికి నీళ్ళు లేకుండా ఉన్న దగ్గర నీళ్ళు ఇచ్చాం. అలాగే అక్కడ టాయిలెట్స్ ఎక్కడ లేకపోతే అక్కడ కట్టాం. అలాగే పిల్లలకి ఆట వస్తువులు, బెంచెస్, టేబుల్లు, చైర్స్ అన్నీ ఏర్పాటు చేసాం. ఒక్కొక్క సెంటర్కి ₹1,00,000 ఇచ్చాము అని అంటే మీరు అర్థం చేసుకోవచ్చు కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఎలా చేస్తున్నామని. కాబట్టి ఈరోజు తల్లిపాలు వారోత్సవాలు కూడా అప్పుడే అంటే కొత్తగా తల్లులైన వాళ్ళకి ఇట్లాంటి విషయాలన్నీ తెలియదు కాబట్టి ప్రతి సంవత్సరం ఇది చేస్తూ వాళ్ళకి చెప్పడమే ప్రధాన లక్ష్యం. తల్లులందరూ ఆరోగ్యంగా ఉంటేనే సమాజం ఆరోగ్యంగా ఉంటుంది, రాష్ట్రం ఆరోగ్యంగా ఉంటుందని మా అందరి తాలూకా లక్ష్యం. అక్కడ అంగన్వాడీ టీచర్లకు ఏవి కష్టం ఉందో మేము చూసుకొని ముందుగానే చేస్తున్నాం. గత 5 సంవత్సరాల్లో జరిగినటువంటి విధ్వంస పాలన నుంచి తేరుకుంటున్నాం. మనం ఐసీయూ నుంచి ఇంకా జనరల్ వార్డుకు వస్తున్నాం. కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన సోదరుడైన రాజగోపాల్ రెడ్డి పదవిపై వ్యాఖ్యలు చేశారు. ఆయన చెప్పారు, కాంగ్రెస్ అధిష్టానం రాజగోపాల్ రెడ్డికి హామీ ఇచ్చిందని తాను తెలియదని అన్నారు. ఆయన శరవేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలపై తేల్చి చెప్పారు. ప్రజల కోసం సేవ చేయడం ముఖ్యమై అన్యాయానికి వ్యతిరేకంగా నిలబడడమే తమ ధ్యేయమని చెప్పారు. కాంగ్రెస్ నుండి ఇచ్చిన హామీలతో రాజకీయ పరిణామాలు మారవని వివరించారు. అంటే నేను మంత్రి పదవి ఇచ్చే స్టేజ్లో ఉన్నాను. నేను మద్దతు కాదు, ఇది జాతీయ పార్టీలో కొన్ని సిస్టమ్ దాని ప్రకారం పార్టీ అగ్రనాయకత్వం నిర్ణయం తీసుకుంటుంది. సీఎం గారిని అభిప్రాయాలు తీసుకుంటారు. ముఖ్యమంత్రిగా సీఎం గారు మంత్రివర్గాన్ని నియమించే అవకాశం జాతీయ పార్టీ కాబట్టి ఇక్కడ వాళ్ళ పర్మిషన్తో ఆయన చేయడం జరుగుతుంది. అందులో మా ప్రమేయం కానీ ఎవరి ప్రమేయం కానీ ఉన్నదల్లా. అది ఆ విషయం నాకు తెలియదు. అప్పుడు మాట ఇచ్చిన సంగతి మామూలుగా మాట ఇయ్యారు కదా. నేను ఇప్పుడు వాళ్ళు మాట ఇస్తే సంతోషమే, ఇస్తే సంతోషపడతాం. కానీ కేంద్రంలో అల్టిమేట్గా హైకమాండ్ సీఎం గారు కూర్చొని నిర్ణయించే అంశాన్ని నన్ను అడగడం కూడా మీరు తప్పు. నా చేతులు లేని విషయాన్ని అడిగితే నేనేం చెప్పలేను. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలను 14 నెలలుగా వేధిస్తుంది. హైకోర్టు బెయిల్పై విడుదలైన తురాక కిషోర్ గారిని మరో కేసులో అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించింది. ఈ చర్యపై హైకోర్టు మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేసింది. దీన్ని రాజకీయ చర్యగా అభిప్రాయపడుతూ పోలీసుల తీరుపై మండిపడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ హైకోర్టు వారు నిన్న చేసినటువంటి ఘాటైనటువంటి వ్యాఖ్యలు. 14 నెలలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి దమనకాండ, అరాచకం, దీని మీద గౌరవ హైకోర్టు వారు అనేక సార్లు మందలించారు. ఇక్కడ ఉన్నటువంటి పోలీసుల్ని, అదేవిధంగా మెజిస్ట్రేట్లను కూడా. మెజిస్ట్రేట్లు మీరు యాంత్రికంగా వ్యవహరిస్తున్నారు, ఇది సరైన పద్ధతి కాదు అని చెప్పి మెజిస్ట్రేట్ల మీద అంతకుముందు మాట్లాడినా కొంతమంది మెజిస్ట్రేట్లు ఇంకా అలానే వ్యవహరిస్తూ ఉన్నారు. పోలీసులు వాళ్ళు చేస్తున్నటువంటి ఏదైతే పెడుతున్నటువంటి తప్పుడు కేసుల మీద నిన్న గౌరవ హైకోర్టు వారు ఏం చేస్తాం, అది మా తప్పే అని నిన్న మాట్లాడటం. బహుశా గౌరవ హైకోర్టు వారు తప్పు మాదే అని చెప్పి ఇంతగా బాధపడుతూ మాట్లాడినటువంటి సందర్భాలు ఎప్పుడూ ఉండవు. అంటే ఈ రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో నిన్న గౌరవ హైకోర్టు వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలే దానికి నిదర్శనం. 14 నెలలుగా మీరు చూస్తూ ఉన్నారు. తప్పుడు కేసులు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని ఎలా ఈ కూటమి ప్రభుత్వం వేధిస్తూ ఉందో దానిలో భాగంగానే మాచర్ల మున్సిపల్ మాచర్ల మున్సిపల్ చైర్మన్గా పనిచేసినటువంటి తురగా కిషోర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని అక్రమ కేసులు పెట్టి ఎలా వేధించారో, కేసుల మీద కేసులు పెట్టి 8 నెలలుగా జైల్లో ఎలా మగ్గేటట్టుగా చేశారో, మళ్ళీ మొన్న బెయిల్ మీద బయటకు వస్తే అన్ని కేసుల్లో బెయిల్ వచ్చేసి బయటకు వస్తే మళ్ళీ జైలు నుంచి బయటకు రాగానే మళ్ళీ అమ్మడిని అక్కడే అరెస్ట్ చేసి మళ్ళీ అమ్మడినే పోలీసులు తీసుకెళ్ళినటువంటిది. దానికి మేజిస్ట్రేట్ గారు రిమాండ్ వేయటం, దాని మీద తురగా కిషోర్ గారి భార్య ఏదైతే కోర్టుకు వెళతాం దాని మీద తురగా సురేఖ గారు వేసినటువంటి పిటిషన్కి సంబంధించి గుంటూరు జిల్లా జైలు నుంచి విడుదలైన తన భర్త తురగా కిషోర్ను పల్నాడు జిల్లా రెండచింతల పోలీసులు అక్రమంగా నిర్బంధించారని, తన భర్తను కోర్టు ముందు హాజరుపరిచేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ తురగా సురేఖ బుధవారం హైకోర్టులో అత్యవసరంగా లంచ్ మోషన్ రూపంలో హెబియస్ కార్పస్ దాఖలు చేశారు. దీనిపై ఇటీవల విచారణ జరిపిన జస్టిస్ రఘునందనరావు ధర్మాసనం అసలు తురగా కిషోర్పై ఎన్ని కేసులు నమోదయ్యాయి, వాటిని ఎప్పుడు నమోదు చేశారు, ఎప్పుడు ఏ ఘటనలు అరెస్ట్ చేశారు తదితర వివరాలు తమ ముందుంచాలని చెప్పి పల్నాడు జిల్లా ఎస్పీని ఆదేశించిన నేపథ్యంలో నిన్న హైకోర్టు వారు వ్యాఖ్యానించింది. మెజిస్ట్రేట్లు ఇలా యాంత్రికంగా రిమాండ్ విధిస్తున్నారు, అది మా తప్పే, మేము వాళ్ళకి శిక్షణ ఇవ్వాలి. అలానే పోలీసులు మీరు ఎలా కేసులు పెడతారు, మీకు ఎన్నిసార్లు చెప్పాలి, 3 ఏళ్ల క్రితం ఎవడో ఫిర్యాదు చేస్తే ఇప్పుడు కేసులు పెడతారా, కోర్టులో తమ ఎదుటే పేపర్లను తీసుకోవడానికి ఏజీపీ నిరాకరించడంతో
హైకోర్టు నిన్న మండిపడి మెజిస్ట్రేట్ల తీరు మీద తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది గౌరవ హైకోర్టు. నిజంగా దారుణమైన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి, అత్యంత దారుణమైనటువంటి పరిస్థితులు. ఎందుకంటే సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ఫార్వర్డ్ చేశాడని కేసు పెడతారు. కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద వాట్సాప్లో ఆయన వీడియో ఫార్వర్డ్ చేశాడని కేసు. ఆయన మాట్లాడిన వీడియో ఆల్రెడీ ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడాడు పార్టీ ఆఫీస్లో, దాన్ని సాక్షిలో వస్తే దాన్ని ఫార్వర్డ్ చేశాడని కేసు. ఇలాంటి వింత విచిత్రమైనటువంటి కేసులు అరెస్ట్ చేస్తున్నారు. మళ్ళీ ఇంకో కేసు బెయిల్ వచ్చేలోపు ఇంకో కేసు. వల్లభనేని వంశీ గారి దగ్గర నుంచి పోసా. కూటమి ప్రభుత్వంలో రిజిస్ట్రేషన్ శాఖలో విప్లవాత్మక మార్పులు తెచ్చినట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. గుంటూరులోని కొరిటపాడు సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని సందర్శించి 15 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్స్ పూర్తి చేసి వినియోగదారులకు డాక్యుమెంట్లు అందించినట్లు తెలిపారు. వాట్సాప్ ద్వారా కూడా డాక్యుమెంట్లు పంపించే ప్రక్రియను ప్రారంభించినట్లు మంత్రి పేర్కొన్నారు. అలాగే స్పీడ్ ఆఫ్ డూయింగ్ థింగ్స్ అనేది ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు కాబట్టి ఈ యొక్క ప్రక్రియ మేము మొదలుపెట్టడం జరిగింది. 10 నిమిషాలకు ఒక స్లాట్ కింద గంటకి 6 స్లాట్లు ఇస్తాం. తద్వారా ఏమవుతుందంటే ఇప్పుడు కూడా రిజిస్ట్రేషన్ ఆఫీసులు బయట ఎవరూ లేకుండా సమయానికి వారు వస్తే సమయానికి వారి పని పూర్తి చేసుకుని ఇతర పనులు చేసుకునే విధంగా కూడా వారికి సౌలభ్యంతో పాటు ఆఫీసులో కూడా ఒక అడ్వాంటేజ్ ఉండే విధంగా ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం. వాట్సాప్ ద్వారా ఈ రోజుకి దాదాపుగా 1,14,000 డాక్యుమెంట్లు మేము వినియోగదారులకు పంపించడం జరిగింది. అలాగే 8,055 మ్యారేజ్ సర్టిఫికేట్లు, అంటే వారు దానికోసం తిరగకుండా వాట్సాప్ ద్వారా వారి ఇంటికే పంపించే విధానం, వాళ్ళు డౌన్లోడ్ చేసుకుని వాటిని వాడుకునే విధానం, ఇది ఒక మంచి ప్రక్రియ. ఏదైతే డెవలప్మెంట్ జీపీఏ ఉందో అది రద్దు చేయడం కూడా ఈ ప్రభుత్వం చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమం. తద్వారా ఒక ఉత్సాహమైనటువంటి వాతావరణం అటు డెవలపర్కి ఇటు ఓనర్కి కూడా కలుగుతా ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి జారీ అయిన కమిషన్ నివేదికపై బీఆర్ఎస్ నేతలు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. ప్రాజెక్టు మంత్రివర్గ ఆమోదంతో కేంద్ర ప్రభుత్వం అనుమతులతో పూర్తి చేసి నిజాంను అసెంబ్లీ వేదికగా ప్రజలకు చెప్పబోతున్నట్లు తెలిపారు. వైసీపీ నేతలు అభివృద్ధి చూసి విమర్శలు చేస్తున్నారని మండిపడిన ఆయన ప్రభుత్వానికి రాజకీయ మిత్రులు చెప్పిందే చెప్పి పాడిందే పాడి అబద్ధాన్ని నిజంగా, నిజాన్ని అబద్ధంగా చిత్రీకరించాలని తాపత్రయపడుతూ ఏ రిపోర్ట్ అయితే వచ్చిందో ఆ రిపోర్టు వచ్చిన దగ్గర నుంచి భయభ్రాంతులకి గురవుతూ ఏదో ముందుకు ముందే ఊహించుకుంటూ వారు అవాక్కులు చవాక్కులు ఏవైతే పేరుతున్నారో, ఏవైతే మేము కేంద్ర ప్రభుత్వం నుంచి 11 పర్మిషన్లు ఉన్నాయి ఈ కాళేశ్వరం కట్టడానికి, కేబినెట్ అప్రూవల్ ఉంది. కేబినెట్ అప్రూవల్ ఉన్నది అనేది కూడా ఎంత పచ్చి భూతో ఆ 11 అప్రూవల్స్ అంతే ఉంది. వారు వేసిన ఐపవర్ కమిటీ సీనియర్ ఇంజనీర్లతో వేసిన రిపోర్టుని ఎవరు దాచిపెట్టారో, ఎందుకు దాన్ని డిస్ప్లే చేయలేదో అనేక అంశాలు రేపు అసెంబ్లీ సాక్షిగా డిబేట్కి వస్తాయి. చివరగా ఒక్కటి చెప్పదలుచుకున్నాం, ఈ ప్రభుత్వం ఎవరి మీద కోపం లేదు. ఉద్దేశపూర్వకంగా ఎవరిని ఇబ్బంది పెట్టాలని ఈ ప్రభుత్వం ఆలోచన కానే కాదు. ఈ ప్రభుత్వం పేదోడు పక్షాన పోరాటం చేసే ప్రభుత్వం, పేదోడికి అండగా ఉండే ప్రభుత్వం. ఏ కాళేశ్వరంలోనైతే లక్షల కోట్లు అవినీతి జరిగింది అని మొదటి నుంచి మా నాయకులు రాహుల్ గాంధీ గారు కానీ, ఆనాటి పిసిసి అధ్యక్షులు ఈనాటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, భట్టి గారు కానీ, మిగతా మిత్రులు చెబుతున్న విధంగా ఈ రిపోర్టుని తెలంగాణ ప్రజలు ప్రతి పేదవాడికి తెలిసే విధంగా అసెంబ్లీని వేదిక చేసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా చట్ట పరిధిలో నిర్ణయాలు అసెంబ్లీ సాక్షిగా తీసుకోవడం జరుగుతుందని కూడా మీ ద్వారా తెలియజేస్తాం. కడప జిల్లా ఒంటిమిట్టలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పర్యటించారు. టీడీపీ కార్యకర్తల సమావేశం అనంతరం గ్రామస్తులు ఘన స్వాగతం పలుకగా దాదాపు 100 కుటుంబాలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నట్లు చెప్పారు. జెడ్పీటీసీ అభ్యర్థిగా ముద్దు కృష్ణారెడ్డిని ప్రకటించిన మంత్రి ఈ నిర్ణయాన్ని అందరి ఆమోదంతో తీసుకున్నట్లు వెల్లడించారు. ఏవైతే సంక్షేమ ఫలాలు ఈరోజు ప్రజలకు అందుతున్నాయో దానికి తార్కాణమే ఈ చేరికలని తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ఈ గ్రామాన్ని పట్టి పీడిస్తున్న ముంపు వాసుల యొక్క సమస్యను గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకొని పోయి అతి త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం చేస్తామని సభాముఖంగా ఇక్కడ మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ గ్రామానికి సంబంధించిన మౌలిక వసతులు అయితేనే, రేపు రాబోయే కాలంలో హౌసింగ్ కాలనీ, పెన్షన్ల విషయంలోనైతేనే అన్ని విషయాల్లో ఎక్కడా రాజీ లేని విధంగా అభివృద్ధి చేస్తామని తెలియజేసుకుంటూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు
మా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, ఎక్కడ ఈ రాష్ట్రంలో ఎలక్షన్లు జరిగినా మనం చేసిన సంక్షేమ అభివృద్ధి పథకాలు ఏవైతే ఉన్నాయో అవే మనకు శ్రీరామ రక్ష కాబట్టి తప్పకుండా ప్రజల్లోకి వెళ్దాం. రాజంపేట నియోజకవర్గంలో మన తడాక ఏందో ఈ ఒంటిమిట్టతోనే రుజువు చేసే విధంగా మనందరం కలిసికట్టుగా పనిచేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. కొట్టాల శ్రీనివాస్ గారు బీసీల గురించి 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఆలోచించారా అని కవిత దొంగ దీక్షకు సంబంధించి మండిపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వంలో బీసీలకు ఎలాంటి గౌరవం ఇవ్వలేదని అన్నారు. కవిత మాత్రం బీసీ రిజర్వేషన్ పై సీరియస్ కావడం లేదని, కేవలం ప్రదర్శనతో ప్రజలు మోసం చేస్తున్నారని విమర్శించారు. ఈ రోజు 42% బీసీలకు ఇయ్యాలని ఎమ్మెల్సీ కవిత ఒక కొంగ జపం చేస్తున్న సంగతి సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. గత 10 సంవత్సరాలుగా ఆమె పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్నప్పుడు గాని, లేకుంటే శాసన మండలి సభ్యురాలుగా ఉన్నప్పుడు గాని, కేసీఆర్ తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గాని, ఏనాడు గాని బీసీల పట్ల గాని, బీసీల కులాల పట్ల గాని, ఎప్పుడైనా గాని వాళ్ళ తరఫున గాని, వాళ్లకు మద్దతు గాని, వాళ్ళ డిమాండ్ల గురించి గాని ఏనాడన్నా ప్రశ్నించిందా? ఒకవేళ ప్రశ్నిస్తే ఆ వీడియో గాని ఆడియో గాని చూపిస్తే నేను కోటి చౌరస్తాకు వచ్చి నేను ముక్కు రాసుకుంటా. అదే విధంగా ఈ రోజు స్వార్థ రాజకీయాలతోటి, ఇంట్లో కొట్లాటలు తోటి ఈరోజు బయటకు వచ్చి లిక్కర్ గా భారతదేశంలో సీతా, సావిత్రి, అనసూయ, అరుంధతి పుట్టిన ఈ దేశంలో ఒక కవిత గారు లిక్కర్ స్కామ్ ఇడికిన తర్వాత బెయిల్పై వచ్చిన తర్వాత భుజాన వేసుకున్నది బీసీల గురించి మాట్లాడుతుంది. కానీ ఎన్నడూ మరి గత సంవత్సరంలో కానీ, గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కానీ ఏనాడు కూడా బీసీల గురించి మాట్లాడలేదు. చట్టసభలలో బీసీలకు 50% రిజర్వేషన్ ఉండాలని ఎన్నోసార్లు బీసీ సంఘాలు డిమాండ్ చేసినప్పుడు కూడా పార్లమెంటు సభ్యురాలై ఉండి ఏనాడు కూడా బీసీల గురించి మాట్లాడలేని కవిత ఈ రోజు స్వార్థపూర రాజకీయాలకు, విష రాజకీయాలకు తెరదీసి ఈ రోజు నువ్వు ఏ పార్టీలో ఉన్నావమ్మా అని సందర్భంగా నేను అడగదలుచుకున్నా. ఇవాళ నువ్వు బీఆర్ఎస్ అంటున్నావు, కేసీఆర్ గారు మీ నాయకుడు అంటున్నావు. మీ నాయకుడి కుటుంబం నుంచి మీ అన్న గాని, మీ బావ గాని, మీ యొక్క ఎమ్మెల్యేలు గాని, మీ యొక్క ఎంపీలు గాని, మీ యొక్క సీనియర్ నాయకులని ఎవరైనా మీ ధర్నాకు వచ్చిరా? అసలు నువ్వు ఏ పార్టీలో ఉన్నావు? ఇది తేలవలసిన అవసరం ఉంది. ఈ యొక్క కపట నాటకం కానీ ఇలా రాష్ట్ర బీసీలు అందరూ కూడా తలదించుకునే విధంగా మీరు చేస్తున్న కుటిల రాజకీయంగా వర్ణించక తప్పదు. అదే విధంగా కేంద్ర మంత్రి మరి కిషన్ రెడ్డి గారు కూడా బీసీల మీద విషం చల్లుతున్న సంగతి సందర్భంగా మనం చేస్తాం. గత 2 రోజుల క్రితం ధర్నా చౌక్ దగ్గర కేంద్ర మంత్రి అయిన మరొక బండి సంజయ్ ఉండి ఇవాళ ప్రధానమంత్రి క్యాబినెట్ లో మీరుండి ఏదైతే గౌరవం. ఇవండి ఈనాటి విశేషాలు. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం.